హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మన సప్తమా టేస్ట్ ఫుడ్ ఛానల్ వచ్చేసి క్యారెట్ తురుముతోటి తాలింపు అనేది చేసుకుందాము. క్యారెట్ ఇలా వచ్చేసి తురిమేసి పెట్టుకున్నా, అంటే సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా తురిమేసి పెట్టుకున్నా. తర్వాత కొబ్బరి తురుము, తర్వాత పచ్చిమిర్చి, పసుపు, కొద్దిగా కారం. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం, ఎందుకంటే టేస్ట్ గురించి అనమాట. ఎందుకు పచ్చిమిర్చి వేస్తున్నారు కదా, మరి కారం ఎక్కువైపోతుంది అనుకునేరు. ఈ రెండు కాంబినేషన్ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే క్యారెట్ అనేది స్వీట్నెస్ వస్తుందన్నమాట. అందువల్ల నేను కొంచెం వేస్తున్నాను. తగినంత సాల్ట్, ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ ఏంటంటే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపడంత తీసుకున్నా. అంటే జీలకర్ర పొడి, తర్వాత వెల్లుల్లెబ్బలు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లెబ్బలు. ఇది వచ్చేసి పోపు వేసుకోవడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర. ఇందులో వేపుకున్న మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట, ఎమ్మీగా. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఇందులోనే మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుము ఉంది కదా, ఇది వేసేద్దాం. దీన్ని ఇలాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అదంతా మొత్తం ఎగిరిపోయేలాగా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండేలాగా మిక్స్ చేసుకుందాం. ఇది మామూలుగా ఏంటంటే ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. ఎందుకు అంటే ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా కూడా కర్రీ, ఏదైనా వంటకం మనం టేస్ట్గా రావాలి అంటే కొంచెం ఓపిక చేసుకున్నాం అనుకోండి, ఇంటిల్లిపాదికి హ్యాపీగా తినేసేయచ్చు. టేస్ట్కు టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం ఇట్లా వంటలు చేసుకునేటప్పుడు కొద్దిగా ఓపిక చేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం ఆల్మోస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు ఇందులో డ్రై కోకోనట్ తురుము ఉంది కదా, ఇది వేసేద్దాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇంకోటి ఏంటంటే డౌట్, ఇప్పుడు నేను ఎండు కొబ్బరి తురుము వేసాను కదా, దాని ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. పచ్చి కొబ్బరి తురుము వేసామనుకోండి, మనం క్యారెట్ వేసినప్పుడే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి కాబట్టి ఇలా వేసామనుకోండి ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. మనం ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే దీని టేస్ట్ వేరే ఉంటుంది, దాని టేస్ట్ వేరే ఉంటుంది. మనం ఇలా మిక్స్ చేస్తున్నాం కదా, మనం కొబ్బరి వేసినప్పుడే మనం కారం ఇవన్నీ వేసామనుకోండి అది కొంచెం మాడుతుంది. ప్లస్ ఏంటంటే టేస్ట్ అనేది కూడా అంత టేస్ట్ అనేది రాదనమాట. అందుకని మనం ఏంటంటే ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత
ఇది పచ్చివాసన పోయి కొబ్బరి ఫ్లేవర్ మనకి క్యారెట్ ఫ్లేవర్ రెండు మిక్స్ అయిన తర్వాత అప్పుడు స్పైసెస్ అనేది 1 బై 1 వేసుకోవాలి. చూసారు కదా, మన కొబ్బరి తురుము క్యారెట్ తురుము రెండు అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఈ అరోమా అనేది మంచి అరోమా వస్తుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతుండగానే మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 బై 1 వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా ఏంటంటే ఫైన్గా అవసరం లేదు, ఇలా ఉండాలన్నమాట. మనకి ఏంటంటే తింటున్నప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉండాలి. కాబట్టి ఇలా కచ్చపచ్చగా దంచుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది అన్నమాట. దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం. ఈ ఫ్లేవర్స్ అంతా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు, కలుపుతున్నప్పుడు బాగా మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇందులో ఏంటంటే మనకు కావాలనుకుంటే నిమ్మరసం ఉంటుంది కదా, ఒక నిమ్మ చెక్క అనేది పిండేసుకున్నాం అనుకోండి, జ్యూసు టేస్ట్ అయితే ఇంకోలా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు నిమ్మ చెక్క అనేది రసం అంటే మిక్స్ చేయలేదు, తీసి. సరే కదా, రెడీ అయిపోయింది అనమాట. క్యారెట్ తురుముతోటి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇలా అయితే చేసి పెట్టేసేయండి. ఇది రైస్లో కానీ మన చపాతీ, పూరి వీటిల్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.